జిల్లాలో గ్రామ పంచాయతీ నామినేషన్ల దాఖలు జోరుగా సాగుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పటిష్టం కావాలంటే స్థానిక సంస్థల ఎన్నికలే అన్ని పార్టీలకు కీలకంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పథకాల ఫలాలతో మెజారిటీ స్థానాల్లో విజయ దుందబి మోగిస్తామన్న ధీమా అధికార కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చి తమ బలం నిరూపించుకోవాలని బీఆర్ఎస్ శ్రమిస్తోంది. మొత్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాలపై దృష్టి సారించగా మిగతా పార్టీలు పొత్తుల ఎత్తులతో బల నిరూపణకు సై అంటున్నాయి. తెలంగాణ గ్రామసీమల్లో పట్టు కోసం ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో సర్పంచ్ వార్డు సభ్యులుగా బరిలోకి దిగేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఉవ్విళ్లూరుతున్నారు. గత ఎన్నికల సమయంలో పార్టీ అధికారంలో లేకపోవడంతో ఆ పార్టీ మద్దతుదారులకు అత్యవసర సర్పంచ్ స్థానాలు దక్కాయి. ఈసారి మాత్రం మెజారిటీ స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. అవకాశం ఉన్న చోట ఏకగ్రీవాలకు ప్రయత్నించాలని జిల్లా స్థానిక నేతలను ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు ఆదేశించారు. ఖమ్మం నియోజకవర్గ పరిధి రఘునాథపాలెం మండలంలో ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద 10 లక్షల రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు మంత్రి తుమ్మల ప్రకటించారు. ఇక నోటిఫికేషన్ రాకముందు మహిళలకు చీరలు, ఎస్హెచ్జీలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయడమే కాకుండా పంచాయతీల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జోరుగా చేశారు. ఆయా పథకాలతో లబ్ధి పొందిన మహిళలు, వారి కుటుంబ సభ్యులు తమ పార్టీకి అండగా నిలుస్తారన్న ధీమా కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమవుతోంది. మరోవైపు బీఆర్ఎస్ కు పంచాయతీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాల్లోని ఒక్కో స్థానంతోనే ఆ పార్టీ సరిపెట్టుకుంది. అయితే ఆ పార్టీ 2 పర్యాయాలు అధికారంలో ఉండటంతో స్థానిక ఎన్నికలకు వచ్చేసరికి జిల్లాల్లో జయకేతనం ఎగరవేసింది. ఈసారి పార్టీ అధికారం కోల్పోవడంతో స్థానిక ఎన్నికల్లో గట్టెక్కే అంశంపై నేతలు దృష్టి సారించారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే తమకు కలిసొస్తుందనే బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ పార్టీలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కసరత్తు చేస్తున్నాయి. సిపిఎం బలం ఉన్న చోట మద్దతుదారులను బరిలోకి దింపి బీఆర్ఎస్ సహకారం కోరుతున్నట్లు తెలుస్తోంది. అలాగే బీఆర్ఎస్ మద్దతుదారులు పోటీ చేసే పంచాయతీల్లో సిపిఎం శ్రేణులు సహకరించేలా చర్చించినట్లు సమాచారం. సిపిఐ కూడా గతంలో తమ మద్దతుదారులు విజయం సాధించిన స్థానాల్లో పోటీకి తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మిగతా స్థానాల్లో సిపిఎం, మరికొన్ని స్థానాల్లో కాంగ్రెస్ తో కలిసి వెళ్లేలా స్థానిక నేతలు అభిప్రాయాన్ని పరిగణలోనికి తీసుకోనున్నట్లు సమాచారం. జిల్లాల్లోని అన్ని గ్రామ పంచాయతీల్లో తమ మద్దతుదారులను బరిలో దింపనున్నట్లు బీజేపీ ప్రకటించింది. ఎక్కువ స్థానాలు సాధించి జిల్లాలో పట్టు పెంచుకుంటామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రధానమంత్రి మోదీ చరిష్మాతో యువత, మహిళల ఓట్లు తమ పార్టీ మద్దతుదారులకే దక్కుతాయనే ధీమాలో ఆ పార్టీ నేతలున్నారు.